జనవరి నుంచి ఏ మంత్ ఇది? 6th మంత్. ఈ 6 monthsలో ఎంతమంది ఎన్ని లెసన్స్ రాసినారు? మంత్కి ఎన్ని సండేస్? మంత్కి ఒక నెలకు ఎన్ని సండేస్? 4 సండేస్. అంటే 4 సండేస్ ఇంటూ 4 అంటే నీకు 4 క్లాసెస్ కావాలి, అవునా? మరి ఎవరెవరు బుక్కులు రాసినారు, ఎవరెవరు ఏం స్టోరీస్ నేర్చుకున్నారు, ఎవరు జనవరి నుంచి ఈ జూన్ వరకు ఒక బుక్ ఎవరు రాయాలి, ఎవరు లెసన్స్ కూడా గుర్తులేవు, అంతేనా? చెప్పండి, మౌనంగా ఎట్లా? దీనికోసమే కదా. స్కూల్కి అయితే పొద్దున లేచి టీచర్ కొడుతుంది, సార్ కొడుతురు, అటెండెన్స్ వేయరు, మళ్ళా మమ్మల్ని ఎగ్జామ్స్ రాయలేరు అని మీరు స్కూల్కి అయితే పొద్దునే పోతారు. మరి సండే స్కూల్కి వచ్చినప్పుడు బైబిల్, పెన్ను, బుక్, ఒక సాంగ్ బుక్ ఎందుకు తీసుకొచ్చుకోరు? ఇంకా జూనియర్స్, కేజీ పిల్లలు వదిలేండి, వాళ్ళు చిన్నపిల్లలు, మీకే బాయ్స్. స్కూల్కి అయితే రెగ్యులర్గా పోతుంది కదా. ఎన్ని గంటలకు స్కూల్? స్కూల్ ఎన్ని గంటలకు? 9 o'clock స్టార్ట్ అవుతుంది. 8:45కి ప్రేయర్, అంతేనా? అయితే 8:30కి ప్రేయర్. సో మీరు ఎన్ని గంటలకు పోతారు? 8:15కి స్కూల్కి పోతారు, అవునా కదా? మరి జనవరి నుంచి ఇది 6th మంత్, అంటే ఆల్మోస్ట్ 5 months అనేది అయిపోయినాయి. 5 monthsలో ఎవరెవరు ఎన్ని లెసన్స్ రాసినారు, ఎవరెవరు ఎన్ని చేసినారు, ఒక అట్లీస్ట్ ఒక 6th మంత్ అంటే ఒక హాఫ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయింది కదా. మీకు ప్రతి స్కూల్లో క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు మీకు సెమిస్టర్ వైజ్, అంతేనా? సెమిస్టర్సే కదా, 6 monthsకి ఒకసారి ఎగ్జామ్. సో మేము మీకు సండే స్కూల్కి 1 yearకి ఒకసారి ఎగ్జామ్ పెట్టినా దాంట్లో ఒక్కరు ఇక్కడున్న వాక్యాలన్నీ రాస్తారు, కానీ సబ్జెక్ట్ మీకు ఆంటీ వాళ్ళు నేర్పించేది ఒక్కటి రాయరు, ఒక్కటి చదవరు. ఇప్పుడు నాటవాడి ఏంటిది? భలే భలే మాట, బంగారు మాట. మీకు స్కూళ్ళలో ఏం మాట? దేంట్లో నుంచి మాట్లాడి? బైబిల్లో నుంచి వచ్చే మాటలు ఏంటిది? బంగారు మాట. బంగారు మాట అంటే బంగారం దేంతో పోలుస్తుంది? ప్రెషస్ అనే కదా. బంగారం ప్రెషసా కాదా? చెప్పండి, ఆన్సర్ చెప్పండి. బంగారము ప్రెషసా, సిల్వర్ ప్రెషసా? చెప్పాలి గట్టిగా. బంగారం ప్రెషస్. సో బంగారాన్ని, బైబిల్ని దేంతో పోల్చినారు? వాడారు కదా, భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లోని మాట, యేసు మాట. బైబిల్ అనేది దేంతో పోల్చినారు? బంగారంతో కదా. మీ స్కూల్ బుక్లతో పోల్చినారా? మరి బైబిల్లోని మీరు వచ్చేది 6th 7th డే అప్పుడు సండే స్కూల్ వస్తారు. ఆ సండే స్కూల్కి వచ్చినా కింద ఆంటీ వాళ్ళు పైకి అని మీకు చెప్తూనే ఉంటారు. కానీ ఒక్కరోజైనా ఆంటీ వాళ్ళు చెప్పకముందు వచ్చి రెగ్యులర్గా కూర్చొని చేపలు తీసి ఒక్కరికైనా ఎవరికైనా ఉందా? అదే స్కూల్కి అయితే రెగ్యులర్గా ఉంటాం. మార్కులు రావాలా, ఫస్ట్ ర్యాంకులు రావాలా. ఎన్ని స్కూళ్ళు చదివినా, ఎన్ని చేసినా ఆఖరికి ఒకరోజు చనిపోతే మనం ఎక్కడ పోవాలా? దేవుని దగ్గరికి పోవాలి. దేవుడు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. నువ్వు ఎంత ఎంబీబీఎస్ చేసినా, ఎంత ఇంజనీరింగ్ చేసినా, ఎంత పెద్ద కలెక్టర్ అయినా, ఎంత పెద్ద IPS ఆఫీసర్ అయినా కూడా నువ్వు ఎక్కడ పోవాలి? నరకానికి పోతావా, పరలోకానికి పోతావా? పరలోకానికి. ఆన్సర్ చెప్తలేరు నాకు. పరలోకానికి పోవాలి, అవునా కదా? మరి ఆ పరలోకానికి పోవాలంటే ఏం నేర్చుకోవాలి, ఏం చదవాలి? నువ్వు IPSకి, IASకి, MBBSకి నువ్వు చదవాలంటే స్కూల్ బుక్ చదువుతున్నావు. మరి పరలోకానికి పోవాలంటే నువ్వు ఏం చదువుకోవాలి, ఏం నేర్చుకోవాలా? పరలోకానికి ఎట్లా పోవాలంటే నువ్వు ఏం నేర్చుకోవాలా? బైబిల్ చదువుకోవాలి. బైబిల్ చదువుకుంటున్నారా అందరూ? చదువుకుంటున్నారా? మమ్మీ చెప్పింది, డాడీ చెప్పాడు, ఫ్యామిలీ పైన బైబిల్ చదవాలన్నా లేకుండా మీరు చదువుకుంటున్నారా? మేము చెప్పేది ఏంటిదంటే, మేము చదువు కోసం ఇంత కష్టపడతాం కదా. ఆంటీ వాళ్ళు మీకోసం బుక్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యి ఇంట్లో చదువుకొని మీకు మంచి లెసన్ చెప్పాలా అంటే, దేవుడు మంచి చెప్పాలని మీకు ఆంటీ వాళ్ళు ప్రిపేర్ అయితే, ఇక్కడ ఉన్న ఒక్కరికి బుక్ లేదు, పెన్ను లేదు, పెన్సిల్ లేదు. పొద్దుగా మీకు ఏదైనా ఆపదొస్తే, ఏదైనా అవుతుంది, స్కూల్లో మార్కులు రావాలంటే, ఫస్ట్ క్లాస్ రావాలంటే ఎవరు ప్రార్థన చేస్తారు? ఫస్ట్ మార్క్ రావాలా, లేకపోతే MBBS సీట్ కొట్టాలా, లేకపోతే ISET రాయాలా, MSET రాయాలా, ESET రాయాలా అంటే ఎవరికి ప్రేర్ చేస్తారు? దేవుడా, ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది, నేను చదువుకున్నా, కానీ నాకు మంచి మార్కులు రావాలి, నేను మంచి మార్కులు రావాలని ఎవరికి ప్రేర్ చేస్తాను? మమ్మీని అడుగుతావా? ఈ సంవత్సరం అంతా స్కూల్లో చెప్తారు కదా టీచర్స్, వాళ్ళని అడుగుతావా? ఎవరిని అడుగుతావు? యాజ్ ఎ క్రిస్టియన్స్గా ఎవరిని అడుగుతావు? చెప్పండి ఆన్సర్. ఎవరిని అడుగుతారు? దేవునికి ప్రేయర్ చేసి దేవుడిని అడుగుతారు, దేవుడా నాకు పాస్ చేయమని.
మరి దేవుడు పాస్ చేయాలని అంత ప్రేర్ చేసినప్పుడు మరి ఆంటీ వాళ్ళు చెప్పే స్టోరీస్ మీరు ఎందుకు రాసుకోరు? నీకు స్టోరీస్ రాసుకోరు, ఆంటీ వాళ్ళు చెప్పిన బుక్స్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసుకోరు, మరి మీరు ఎట్లా పాస్ అయినారు 1 ఇయర్లో? ఏ బాబు నిన్నే సరేనా? ఈ ఇయర్ నుంచి మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ సండే నేను వస్తా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర బుక్ ఉండాలా, పెన్ను ఉండాలా, అర్థమైందా? ఇట్లా నాటి ప్రతిసారి కంబైన్ క్లాస్ అవుతుంది, టీచర్స్ వస్తారంటే మీరు ఎవరికి చెప్పాలా? నాకన్నా చెప్పాలా? లేకుంటే సండే స్కూల్ ఎవరైనా ఆంటీ మరి ఈ సండే పోయిన సండే రాలేదు, లేకుంటే రూత్ ఆంటీ కన్నా చెప్పాలా? ఏమని? అంటే సండే స్కూల్ టీచర్ రాలేదు, ఈరోజు మాకు లెసన్ జరగలేదు, లాస్ట్ వీక్ ఏమో మాకు లెసన్ చెప్పిండ్రు, ఈ వారం అసలు లెసనే చెప్పలేదు, అసలు మాకు రాలేదు నోట్స్ అని ఎవరికి చెప్పాలా? రూత్ ఆంటీకి చెప్పాలా, లేకుంటే నాకు చెప్పాలా, లేకుంటే విజయ ఆంటీకి చెప్పాలా? అర్థమైందా? మీకు ఏమైతుందంటే మీరు రాసుకున్నప్పుడు మీకు ఎప్పుడో టైం పాస్ అవుతుంది. అందరూ రీల్స్ వస్తున్నారా లేదా? రీల్స్ అవునా కదా? యూట్యూబ్ వస్తున్నారా లేదా? అట్లనే మీకు ఎప్పుడన్నా బోర్ పెట్టినప్పుడు, లేకుంటే ఎప్పుడన్నా మీకు బాధ ఉన్నప్పుడు ఆంటీ వాళ్ళు పోయిన సండేలో దావీదు గురించి చెప్తున్నారు, యోనా గురించి చెప్తున్నారు. యోనా చేపలో ఉండి దేవుడు మాట వినకుండా దేవుడు యోనా చేప కడుపులో 3 రోజులు కాపాడిండు. మరి నేను కూడా తప్పు చేసిన అని ఆంటీ చెప్పిన బుక్ లో ఉన్న లెసన్స్ వల్ల దేవుడు అప్పుడప్పుడు మాట్లాడచ్చు. బైబుల్తోనే కాదు, ఇలా కింద శ్రమ ఇంట్లో కూర్చొని మీ గురించి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి, ఆన్సర్స్ ప్రిపేర్ చేసి ఇక్కడికి వచ్చి చెప్తాను మీకోసమే కదా. సో మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ వీక్ ఏ సండే ఎంత? ఈరోజు ఎంత? June 2. నెక్స్ట్ వీక్ సండే ఏంటిది? 9th సండే. సో 9th సండే రోజు మీ అందరి దగ్గర బుక్స్ ఉండాలి. ఏమైనా ఉండాలా? పెన్ను, ఖచ్చితంగా బైబిల్, దాని తర్వాత సాంగ్స్. అవునా కదా? మీకు కొనియకుంటే అమ్మ డాడీ చెప్పాలా, లేదా మమ్మీ చెప్పాలా, మమ్మీ లక్షలు పోసి మా స్కూల్లో చదివిస్తున్నారు, ఒక 100-200 పెట్టి మాకు సండే స్కూల్ బుక్ కొనియండి అని తల్లిదండ్రులను అడగాలి. మీ పాకెట్ మనీ ఇస్తే మీరు దాచుకొని మీ పాకెట్ మనీ తోటి సండే స్కూల్ బుక్ కొనుక్కోండి. పాటలు బుక్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? పాటలు బుక్ చేతులు పెట్టండి. బాయ్స్ దగ్గర ఎవరి దగ్గర లేదు. సరేనా? నెక్స్ట్ వీక్ నుంచి ఇవన్నీ ఖచ్చితంగా తీసుకొస్తే, నేను ఎందుకు చెప్తున్నంటే మనం చిన్నగా ఉన్నప్పుడే ఇవన్నీ క్యారీ చేస్తే పెద్దగా అయినాక మనకి ఇవన్నీ మెమరీస్. అని ఒకప్పుడు చిన్నప్పుడు సండే స్కూల్లో ఆంటీ చెప్తుండే, ఇప్పుడు నాకు కూడా చిన్నప్పుడు సండే స్కూల్లో నేను కూడా నేర్చుకున్నాను. మీలాగా కూర్చున్నాను. ప్రతి ఒక్కరికి సండే స్కూల్ టీచర్స్ నాకు ఏం నేర్పించి వస్తున్నారో, నాకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు, నాకు ఎప్పుడైనా నిరుత్సాహం కలిగినప్పుడు నాకు ఈ మాటలు గుర్తొస్తూ ఉంటాయి. చిన్నప్పుడు నాకు అట్లా చెప్తున్నా. సో ఇవన్నీ ఏంటంటే మనకు ఒక మెమరీస్. చిన్నప్పుడు సండే స్కూల్లోనే ఉన్నప్పుడు మీకు ఏం చేయాలి? దేవుని ఎదగాల, మనుషుల దయనందను దేవుని దయంగా ఎదగాలి. సో మీరు ప్రూవ్ చేయాలి, దేవుని ఎంతో ఎదగాల, మనుషుల దయంగా ఎదగాల. మీకు ఏమంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అని ఎవరు చెప్తారు? స్కూల్లో చెప్తారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అవునా కదా? సో ఫస్ట్ సండే స్కూల్లో నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దాని తర్వాత మీ లైఫ్లో చాలా మిరాకిల్ జరుగుతుంది దేవుని ద్వారా. సరేనా? ఈరోజు లెసన్ జనరల్గా రేపు కదా మా పరలోక తండ్రి, నన్ను మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడుతూ రక్షిస్తూ వచ్చినందుకు నీకు ఎంతో వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ఈ యొక్క కొత్త మాసంలో జూన్లో మమ్మల్ని ప్రవేశించబెట్టినందుకు మీకు ఎంతో వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ఈ యొక్క సండే స్కూల్లో పిల్లలు ఎవరైతే రెగ్యులర్గా వస్తున్నారో మీ అంతా భయభక్తులుగా పెరిగి మీ యొక్క వాక్యాన్ని నేర్చుకొని, మీ యొక్క పాఠాలను నేర్చుకొని వారి జీవితాలలో వారికి మేలు కలిగేటట్టు మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరైతే నిలబడి తండ్రి సండే స్కూల్ టీచర్స్ లెసన్స్ అనేది చెప్తున్నారో వారిని బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పిల్లల్ని వందనాలు వాళ్ళని ఆశీర్వదించి దీవించి నజరేయుడైన యేసు ప్రభు నామములో మీకే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.